2800 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అది చాలా బలమైన కోట, చాలా ఎత్తైన కోట. దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశం. మోషేతో పెరిగిన వ్యక్తి. ఈ మెట్లు ఆహాబు కట్టించినవి. ఈ ప్రదేశంలో ఆయిల్ నిల్వలు, గ్యాస్ నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయండి. లోతు ఆ ప్రదేశంలో దానియేలు బయలుదేరి అంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పిస్తాచో ట్రీ అనమాట. అంటే పిస్తా ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్, వాటికి సంబంధించినటువంటి ట్రీ ఇది. ప్రజెంట్ అయితే ఫ్రూటింగ్ లేదు, కానీ ట్రీ అయితే చూడడం ఫస్ట్ టైము బాగుంది. చూడడానికి అయితే మనకి వేప చెట్టు ఆకుల్లో ఉన్నాయి. ఇది ఫ్రూటింగ్ ఉంటే కూడా మనం చూడడానికి వీలు ఉండేది. సో టెల్ దాన్ న్యాచురల్ రిజర్వ్ దగ్గరికి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే కనుక. సో ఇదే వేలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ టెంపరేచర్ అయితే కనుక 33 డిగ్రీస్ ఉంది. సో చాలా వేడిగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. సో ప్రజెంట్ అయితే కనుక టైము 2:50 అవుతుంది. ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశం యొక్క ప్రాకారాలు. ఇవన్నీ కూడా ఏవైతే మీరు చూస్తున్నటువంటి ఈ స్టోన్స్తో నిర్మించబడినటువంటి ప్రదేశం అంతా కూడా దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశం యొక్క బయటనున్నటువంటి ప్రాకారాలు ఇవన్నీ కూడా. సో దీని లోపలికి కూడా మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఈ ప్రదేశం అంతా కూడా 6000 సంవత్సరాల క్రితం నియోలిథిక్ యుగంలో 4500 BCలో స్థాపించబడినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఈ ప్రదేశం గురించి మన బైబిల్లో కూడా మెన్షన్ చేయబడింది. యాకోబుకి 12 మంది సంతానం, అందులో ఒకరి పేరు దాను. అదే పేరు మీదుగా ఈ ప్రదేశానికి పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రదేశం గురించి మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా మెన్షన్ చేయబడింది. యెహోషువ 19వ అధ్యాయము 47వ వచనం నుంచి మనం చూస్తే గనక, దానియేలు సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియేలు బయలుదేరి లెషేము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లబెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషముకు దానును పేరు పెట్టిరి. బిబికల్ రిఫరెన్సెస్ తో పాటు ఉన్నటువంటి ప్రదేశం ఇది. 6000 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు మనం బ్రదర్ టైటస్ గారి ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందు వీడియోలో మీరు చూసారు కదా, బ్రదరు మనం బస్సులో ఉన్నప్పుడు 2 బంగారు దూడలని తయారు చేసి ఒకటి దాను ప్రదేశంలో పెట్టారు అని చెప్పి బ్రదర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ బంగారు దూడను పెట్టినటువంటి ప్రదేశానికి కూడా మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఈ దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశానికి ఎంట్రన్స్ లోనే ఒక ఇంట్రెస్టింగ్ ప్రదేశం ఉంది అని చెప్పారు. అది కూడా మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఇది సిటీ ప్రాకారాలు. ఇవి దాను గోత్రికులు నివసించిన పట్టణం ఇది. ఇది ఒక చాలా పెద్ద పట్టణం. దాను గోత్రికులు నివసించారు. లెషేము రాజు నుండి ఈ పట్టణాన్ని దాను గోత్రికులు స్వాధీనం చేసుకొని ఏం చేశారంటే తమ పితరుడైన దాను పేరు మీదుగా ఈ పేరు దాను పట్టణం అని పేరు పెట్టారు దీనికి. ఇప్పుడు ఈ పట్టణానికి మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. మనం ఈ పట్టణం లోపలికి వెళ్తాం. మనం చాలా పెద్ద పట్టణం. ఈ పట్టణానికి ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఈ పట్టణానికి ఎంట్రన్స్. దాను గోత్రికులు నివసించిన ప్రదేశానికి ఎంట్రన్స్ ఇది. ఈ లోపల ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదేశాన్ని ఏమంటారంటే పట్టణపు గవిని అంటారు.
ఈ ప్రదేశాన్ని పట్టణపు గవిని అంటారు. లోతు పట్టణపు గవిని పెద్దలతో పాటు కూర్చునేవాడు. లోతు ఆ ప్రదేశంలో పట్టణపు పెద్దలతో పాటు గవిని ప్రాంతంలో కూర్చునేవాడు. అక్కడ తీర్పు తీర్చేవాళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 4 వైపులా 4 పిల్లర్స్ నిలబెట్టినట్టు 4 వైపులా ఉంటాయి. ఇది ప్రధానమైన పెద్ద కూర్చునే ప్రదేశం. ఇది ముఖ్యమైన పెద్ద కూర్చునే ప్రదేశం. తర్వాత మిగిలిన పెద్దలు కూర్చునే ప్రదేశాలు ఇవి. అక్కడ మనకు బోర్డు మీద చూస్తున్నాం చూడండి, వీళ్ళు తీర్పు తీర్చేవాళ్ళు. లోతు కూడా ఇట్లాగే పట్టణ గవిని దగ్గర పెద్దగా కూర్చునేవాడు, తీర్పరగా కూర్చునేవాడు అనమాట. ఈ ప్లేస్లో పెద్దలు ముఖ్యమైన పెద్ద ఇక్కడ కూర్చునేవాడు. ఇక్కడ పిల్లర్స్ ఉంటాయి, పైన ఒక చిన్న షెల్టర్ లాగా పెద్ద కూర్చునే ప్రదేశం ఇది. తర్వాత మిగిలిన పెద్దలు కూర్చునే ప్రదేశం. దీన్ని పట్టణపు గవిని అంటారు. పట్టణానికి ఎంట్రన్స్ గవిని ఇది. ఇప్పుడు మీరు పట్టణపు లోపల ఉన్న ప్రదేశాలు కూడా చూడబోతున్నారు. లోపల చాలా ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని చూడండి, ఎంత అద్భుతమైన కట్టడాలు, ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉందో చూడండి. ఆ దినాల్లోనే ఎంత కన్స్ట్రక్షన్ చూడండి, ఎంత దృఢంగా ఉందో. చాలా అద్భుతమైన నిర్మాణాలు లోపల పట్టణంలో పురాతన కాలపు శిథిలాలు చూస్తున్నాం. మనం చూసుకుంటూ వెళ్దాం రండి. దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశంలోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రదేశంలో లభ్యమైనటువంటి అప్పటి అంటే 6000 సంవత్సరాల క్రితం నాటి కొన్ని ఆధారాలు కూడా ఇక్కడ మనకి ఫొటోస్ రూపంలో మనకి అరేంజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా దాను గోత్రికులు నివసించినటువంటి ప్రదేశాలు. ఇవన్నీ దాటుకుని అతి ఇంపార్టెంట్ ప్లేస్. దాను ప్రదేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేసి మాత్రమే వెళ్తారు. అంత ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా క్రాస్ చేసి వెళ్ళవలసి ఉంటుంది. ఈవెన్ ఆల్మోస్ట్ మనం కింద నుంచి చూసాం కదా, ఆ ప్రదేశాన్ని నుంచి ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ప్రదేశం ఈవెన్ ఆల్మోస్ట్ 2 floors కంటే ఎక్కువగానే హైట్ ఉండొచ్చు. అంత హైట్ మేము ఈ మౌంటైన్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. మనం వెళ్ళవలసినటువంటి ప్లేస్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇదైతే కనుక. ఈవెన్ ఆల్మోస్ట్ 33 to 34 degrees టెంపరేచర్ ఉంది ఇక్కడ. ఈ టైంలో ఇక్కడ ఈ ప్రదేశానికి వెళ్ళడం మీకు చూపించడానికి అని చెప్పేసి వెళ్తున్నాం. ఈ ప్రదేశంలో ఆయిల్ నిల్వలు, గ్యాస్ నిల్వలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. ఓకే. ఇది తర్వాత ప్రపంచంలో ఈ అరేబియా ప్రదేశాలన్నింటిలో ఆయిల్ నిల్వలు అయిపోయిన తర్వాత వీళ్ళు మొదలు పెడతారు. ఓకే. ఇజ్రాయెల్ సమృద్ధి ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అవును, అసలు ఇంపార్టెంట్ ఇదే. ఓకే. ఈ టెల్దాను ప్రదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్కి అయితే మా ప్రయాణం మొదలుపెట్టాము. సో ఇదొక అరణ్య మార్గంలో ఉంది. సో ఇవన్నీ దాటుకునే మనం ఆ ప్లేస్కి వెళ్ళవలసి ఉంటుంది. సో చుట్టూ చూస్తుంటే ఇది ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. సో ఈ మధ్యలో వే ఏదైతే ఉందో అది మాత్రమే మనకి వెళ్ళడానికి రావడానికి వీలు ఉన్నటువంటి వే ఇదొక్కటే ఉంది. చుట్టూ కూడా మొత్తం అడవిలా ఉంది ఇదంతా కూడా. ఈ ప్రదేశాన్ని దాను సిటీ అని కూడా అంటారు. దాను వంశస్థులు నివసించినటువంటి ప్రదేశం ఇది. 6000 సంవత్సరాల క్రితం వారు నివసించినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కనుక ఎలా ఉంది ఈ ప్రదేశంలో అయితే. సో మనం వెళ్తున్నాము ఈ ప్లేస్కి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. మీతో పాటు నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఈ ప్రదేశాన్ని చూడడానికి వెళ్తున్నాను, చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలా ఆడుకుంటున్నారండి అక్కడ నీటిలో. వీళ్ళు కూడా ఉన్నారు ఇంకానా? నక్కలు ఉన్నాయి ఇక్కడ.
ఇప్పుడు మనం వచ్చింది ఇది దాను గోత్రికులు నివసించిన పట్టణం మనం అంతా చూస్తుంది. ఓకే. దాంట్లో ప్రాముఖ్యమైన స్థలం దానులో ఒకటి, బేతేల్లో ఒకటి యెరోబాము బలిపీఠాలు నిలబెట్టాడు. ఓకే. అక్కడ బంగారు దూడలు నిలబెట్టాడు. దాంట్లో దూడలు, బంగారు దూడలు నిలబెట్టాడు. వాటిని ఇదే మీ యెహోవా, దీన్ని ఆరాధించండి అని చెప్తాడు. ఓకే. అయితే ఇక్కడ దాను గోత్రికులు నివసించినప్పుడు ఇక్కడ పెట్టిన బలిపీఠం నమూనా ఇది. బలిపీఠం స్థలం ఇది. బలిపీఠం ఏర్పాటు చేసిన ప్రదేశం. ఇక్కడ మనం చూసేది యాజకులు శుద్ధీకరణ ఆచారం కోసం వాడిన నీటి బావి. ఇది బలిపీఠం స్థలము. ఇప్పుడు ప్రస్తుతం బలిపీఠం నమూనా చూస్తున్నాం మనం. ఈ మెట్లు ఆహాబు కట్టించినవి. ఇక్కడ మనం చూసే మెట్లు ఆహాబు కట్టించినవి. తర్వాత అది ఉన్నత స్థలం. ఇక్కడ బలి అర్పించేవారు. బలిపీఠం ఇది. ఇది ఉన్నత స్థలం. ఇక్కడ దూడను నిలబెట్టిన ప్రదేశం ఇది. ఇది ఉన్నత స్థలం. ఇక్కడ ఇది టెంపుల్. ఓకే. ఆ రోజుల్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది టెంపుల్ ఇది. ఇది బలిపీఠం నమూనా. సో చాలా ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పొచ్చు. చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఎందుకంటే యెరోబాము పాపానికి, ఇది యెరోబాము చేసిన పాపానికి, అందుకని దేవుడు పదే పదే నెబాతు కుమారుడైన యెరోబాము పాపం, నెబాతు కుమారుడైన యెరోబాము గురించి అని పదే పదే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఇక్కడ బలిపీఠం నిలబెట్టిన స్థలం. ఇక్కడ బలి అర్పించేవారు. అయితే ఇశ్రాయేలీలు ఎక్కడ మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోతారో అని భయంతో ఈ ప్రదేశంలో బలిపీఠం నిర్మించి దూడని దేవుడిగా విగ్రహారాధన జరిపించాడు యెరోబాము. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి, న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో ఏముంటుందంటే, దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలబెట్టినప్పుడు అక్కడ యాజకత్వం ఎవరు చేశారంటే మోషే మనమడును గెర్షోను కుమారుడైన యోనాతాను ఆయన కుమారులు యాజకత్వం చేశారు. ఇక్కడ మొదటిగా మీకా టైంలో యాజకత్వం చేశారు. ఇది ఎవరుడైన మీకా సమయంలో. అయితే ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి. మోషే డైరెక్ట్ మనవడు. మోషే కుమారుడు గెర్షోము కుమారుడు. ఆయన కుమారులు ఈ ప్రదేశంలో యాజకత్వం చేశారు. మోషేతో తిరిగిన వ్యక్తే, మోషేతో పెరిగిన వ్యక్తే, మోషే దగ్గర మోషే ఒళ్ళో ఆడుకున్న మనవడే యాజకత్వం చేశాడంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కాబట్టి మన భక్తి, మన యొక్క ఆత్మీయతను బహుభద్రంగా కాపాడుకోవాలి మనం. రండి, మనం తర్వాత అబ్రహాము గేట్కి మనం వెళ్తాం. సో ఈ ప్రదేశం నుంచి ఇప్పుడు మనం అబ్రహాం గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అవును. సో ఇది బలిపీఠం. సో ఈ ప్రదేశంలోనే మనకి బంగారు దూడని నిలబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి. ఇది చాలా బలమైన కోట. ఇది నిమ్రోదు కోట. నిమ్రోదు కోట అంటారు. పరాక్రమశాలి అయిన నిమ్రోదు నివసించిన కోట, నిమ్రోదు కట్టిన కోట. అది చాలా బలమైన కోట, చాలా ఎత్తైన కోట. బ్రదర్, ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది చాలా ముఖ్యమైన స్థలం. చూడండి, అక్కడ మనం ఒక రోడ్డు మార్గం చూస్తున్నాం. చూడండి, కొండల మీద రోడ్డు మార్గం చూస్తున్నాం. ఓకే. సిరియా నుండి, దమస్కు మీదుగా సిరియా నుండి అబ్రహాము ఈ దేశంలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ఈ రోడ్డు మార్గంలో వస్తాడు. ఓకే. వచ్చిన తర్వాత అప్పట్లో ఇది టోల్ గేట్.
టోల్ గేట్. ఇది ఇక్కడ ట్యాక్స్ కట్టి అబ్రహాం ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం నుండి 2800 సంవత్సరాల క్రితం. ఓకే. గతంలో ఈ కోట గోడ ఏ విధంగా ఉండేది. అబ్రహాం ఇక్కడికి వచ్చిన మార్గం ఇది. గతంలో కోట గోడ ఈ విధంగా ఉండేది. ఇది గేటు. 2800 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అయితే ఈ ప్రదేశంలో ట్యాక్స్ కట్టి అబ్రహాం లోపలికి ఎంటర్ అవుతాడు ఇజ్రాయెల్లోకి. తర్వాత ఆయన హెబ్రోన్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవుతాడు. మీరు ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ ప్రదేశం నుంచే, ఈ గేట్ నుంచే అబ్రహాము ఇజ్రాయెల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. 2800 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ప్రదేశం ఇది. ఈ ప్రదేశం నుంచి అబ్రహాం గారు ఇజ్రాయెల్లోకి ప్రవేశించడం జరిగింది. అవును. ఇక్కడ ట్యాక్స్ కట్టి, అంటే టోల్ గేట్ ఇది లాగా ఇది. ఇక్కడ ట్యాక్స్ కట్టి ఈ లోపలికి నుండి అబ్రహాము ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యారు, ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత ఆయన హెబ్రోన్లో వెళ్ళి మమ్రే దగ్గర నివసించాడు. ఓకే. లోతు, అబ్రహాం భార్యని వీళ్ళని తీసుకొని ఆయన హెబ్రోన్కి వెళ్తాడు. ఓకే. హెబ్రోను ఆశ్రయపురం. ఆశ్రయపురం. ఇప్పుడు మనం గోలానికి దగ్గర ఉన్నాం. ఓకే. అది కూడా ఒక ఆశ్రయపురం. ఓకే. సో మొత్తం ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి? 6 ఆశ్రయపురాలు. 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఒక ఆశ్రయపురానికి వచ్చాం. అవును. ఓకే. తర్వాత హెబ్రోన్ కూడా ఒక ఆశ్రయపురం. హెబ్రోన్ కూడా. ఓకే. సో ఆయన అదే హెబ్రోన్కి ఈ మార్గంలో వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయ్యారు. బైబిల్ రెఫరెన్సెస్ తో పాటు దాను ప్రదేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూసాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వేరొక ప్రదేశానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మరికొన్ని విషయాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.